వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. భాగ్యనగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై పార్క్ చేసిన కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. చంద్రాయణగుట్టలో కార్లు, బైకులు ఒకే చోటుకు కొట్టుకు వచ్చి చేరాయి. ఓ వ్యక్తి తన కారు వరదలో కొట్టుకుపోకుండా చీరతో కట్టాడు. పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లికి సంబంధించిన అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వరుస సెలవుల అనంతరం నేడు మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7,370గా నమోదైందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమ శాతం తక్కువగా చూసుకొని తమ పత్తిని మార్కెట్ తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు. పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కుబీర్ మండలం మలేగం గ్రామ రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ అర్హులైన తమకు రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి నుండి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నారాయణపేట మండలం సింగారం వాగు జలకలను సంతరించుకుంది. ఈ సంవత్సరంలో మొదటిసారిగా వాగు పరవళ్లు తొక్కింది. చాలా రోజుల తర్వాత వాగు ప్రవహించడంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాగును చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. వీడియోలు, సెల్ఫీ ఫోటోలను సెల్ ఫోన్లో బంధించారు. వాగు దాటేందుకు సాహసించరాదని అధికారులు కోరారు. దేశ ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలో డెంగ్యూ కేసులను నియంత్రించడానికి జిల్లా కలెక్టర్ రాజశీష ఆదేశానుసారం నుంచి డెంగ్యూ నివారణ పట్టణ ప్రణాళిక అమలును ప్రారంభించారు. డిఎంహెచ్ఓ కృష్ణ, డిఎంఓ శ్రీధర్ మెప్మా, పురపాలక ప్రజారోగ్య సిబ్బందితో కలిసి పట్టణంలోని 11వ వార్డులో పారిశుద్ధ్యం తీరును పరిశీలించారు. డెంగ్యూ నివారణ కోసం పైరిత్రిన్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తూ పారిశుద్ధ్యం పట్ల కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎన్ శారద దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వారి వెంట ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బాసర మండలం కేంద్రంలో బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులపై, హిందూ ఆలయాలపై జరిగిన అరాచకాలను, హింసను వ్యతిరేకిస్తూ బంద్ పాటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందువులపై దాడికి పాల్పడుతున్న మతతత్వ శక్తులు శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తరగతి గదుల్లో నిత్యం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని పాఠ్యాంశాలు చదివించాలని ఉపాధ్యాయులకు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కోనరావుపేట మండలం మర్తనపేట ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆఫీస్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు.